ఆనంది అయితే వాళ్ళమ్మ నాన్నల గురించి చాలా గొప్పగా చెప్పటంతో అదంతా చూసి పద్మమ్మ అయితే బిడ్డ నువ్వు చాలా గొప్పదానివి బిడ్డ అని చెప్పి నిన్ను మేము కనకపోయినా పెంచినందుకు పెంచిన రుణం తీర్చుకున్నావని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక కుట్టికి అయితే అందరూ కూడా స్టేజ్ పైకి వచ్చి సన్మానం చేస్తూ ఉంటారు. ఇక ఆనందికి హైమావతి గౌరీప్రసాద్ల చేతుల మీదుగా సన్మానం జరుగుతూ ఉండడం చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది. ఇక అందరూ లేచి నిలబడి ఆనందికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది చూసి ఆదిత్య కూడా కంగ్రాట్స్ ఆనంది, నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి ఆదిత్య కూడా క్లాప్స్ కొడుతూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. ఇక గౌరీప్రసాద్ గారి చేతుల మీదుగా అవార్డుని అందుకొని ఆనంది అయితే సన్మానం జరుపుకుంటూ ఉంటుంది. ఇక ఈ అవార్డులు, ఈ సన్మానాలు ఇవన్నీ కూడా నాతో పాటు మా అమ్మ నాయనలకు కూడా జరగాలి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల ఫోటోని అక్కడే పెట్టుకొని సన్మానం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి పద్మమ్మ అయితే నువ్వు చల్లగా ఉండాలి బిడ్డ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సింహాద్రి కూడా ఎవరికి కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆనందికి దగ్గరుండి జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ సన్మానం జరిపిస్తారు. ఇదంతా కూడా సునంద మరేం చేయలేక ఒప్పుకొని తను కూడా సంతోషిస్తూ అందరూ కూడా అలా సరదాగా ఆనందికి సన్మానాన్ని జరిపిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.